ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథము 46 అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. దేవుడు సహాయకుడు. అయితే ఎవరికి దేవుడు సహాయం చేస్తాడు? ఎందుకు సహాయం చేయాలి ప్రభువారు? ఉదాహరణకి మనకు ఎవరైనా మేలు చేసేవాళ్ళు ఉన్నారు. మనకెవరైనా సహాయం చేసే వ్యక్తులున్నారు. వారిని మనం ఎలా కనిపెట్టుకొని ఉంటాం? వారికి తరచూ వారు మన మీద దయ కలిగి ఉండడానికి వారినెళ్లి పరామర్శిస్తూ ఉంటాం. వారినెళ్లి పలకరిస్తూ ఉంటాం. వాళ్ళని గౌరవిస్తూ ఉంటాం. వాళ్ళకి ఏదన్నా అవసరం వచ్చిందనుకో, ఆ అవసరానికి మనం ఉపయోగపడుతూ ఉంటాం. కాబట్టి అలాంటి ప్రవర్తన కలిగున్నప్పుడు వారు మన పట్ల ఏం చేస్తారు? మేలు చేస్తారు. వారు మనకి సహాయం చేస్తారు. కాబట్టి మనకు మేలు చేసేది ఎవరా అనేది మనం కనిపెట్టుకొని వాళ్ళకి విధేయులుగా ఉంటాం. దేవుడు గూడా ఎవరికి మేలు చేస్తాడు అంటే, ఆయనకు విధేయులుగా ఉన్నవారికే దేవుడు మేలు చేస్తాడు. కానీ మేలు పొందుకున్న వ్యక్తి తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నారు? తర్వాత ఎలా ప్రవర్తించాలి? దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుంటున్నాము. మేలు పొందుకున్న వ్యక్తి ఏం చేయాలి? మేలు పొందుకున్న వ్యక్తి అంటే లోకానుసారంగా ఎవరి దగ్గర నుంచైనా మేలు పొందుకున్నప్పుడు వారి గురించి మనం చెప్తా ఉంటాం ఇతరులకు. వారు నాకు సహాయం చేశారు. లేదంటే వారి ద్వారా ఈ మేలు పొందుకున్నాను అని చెప్తూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించినందుకు, ఆపత్కాలంలో ఆయన సహాయం చేస్తున్నందుకు మేలు పొందిన వ్యక్తి ఏం చేయాలి అంటే దేవుని యొక్క కార్యాలను వివరించాలి. అలాగా విధేయత కలిగి ఉన్న వారికి దేవుడు మరలా మరలా మేలు చేయడానికి, సహాయం చేయడానికి సంతోషిస్తారు. దేవుని కార్యాలను వివరించాలి. అందుకే కీర్తనల గ్రంథం 71 అధ్యాయం 15వ వచనంలో నా నోరు రక్షణను దినమెల్లా వివరించును అని చెప్తారు కీర్తన భక్తులు. అయితే నా పెదవులతో న్యాయ విధులను వివరింతును. దేవుని కార్యాలను వివరింతును. అంటే మనం ఆ వ్యక్తుల గురించి ఎలా చెప్తామో దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు అట్టి కార్యాలను ఇతరులకు చెప్పినప్పుడు వారు దేవుణ్ణి విశ్వసిస్తారు కాబట్టి దేవుని యొద్ద మేలు పొందుకున్న వ్యక్తి దేవుని కార్యాలను వివరించాలి. రెండోదిగా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. దినమెల్లా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా ఉండాలి. మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ప్రతి విషయమందు కృతజ్ఞతలుగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఉదాహరణకు శిష్యులు, జనసమూహము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి పౌలు దేవుని కార్యాలను అన్యజనులకు వివరిస్తూ ఉంటారు. కాబట్టి మేలు పొందుకున్న మనము దేవుణ్ణి ఎలాగా స్తుతిస్తున్నాము? దేవునికి ఎలాగ విధేయులుగా ఉన్నాము? దేవుణ్ణి ఎలాగ కొనియాడినట్లుగా ఉంటున్నాము? దావీదు గారు దేవుని యొద్ద నుంచి మేలును పొందుకున్నారు. మేలు పొందుకున్న దావీదు గారు కృతజ్ఞతగా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని యందు సంతోషించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనము గూడా యెహోవాను బట్టి సంతోషించేవారుగా ఉండాలి. దేవుడు మనల్ని కాపాడుటను బట్టి సంతోషించేవట్లుగా ఉండాలి. మేలు పొందుకున్న మేలును బట్టి సంతోషించేవారుగా ఉండాలి. మనకు రావలసిన శిక్షను కొట్టివేసిన దేవుడు కాబట్టి, ఆ శిక్షను కొట్టివేయుటను బట్టి సంతోషించేవారుగా ఉండాలి. కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండటానికి అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి సంతోషించేవారుగా ఉండాలి. అంటే సంతోషంగా దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి. సంతోషంగా ఆయన సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. ఎవరు చెప్పినా, ఎవరు చెప్పకపోయినా దేవుని సన్నిధిలో ఆనందించుచు, దేవుని వాక్యం మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. ఇట్టి ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తులకి దేవుడు మరలా మరలా సహాయం చేస్తారు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు కాబట్టి, యెహోవా నామము బలమైన దుర్గము కాబట్టి, నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకొని వెళ్లి సురక్షితంగా ఉంటారు కాబట్టి, దేవుని యొక్క మేలులు పొందుకున్న వ్యక్తి కృతజ్ఞతుడుగా, సంతోషముగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా, సంతోషముగా దేవుణ్ణి సేవించే వ్యక్తిగా ఉండాలి. ఇట్టి కృప నీకు, నాకు, మన కుటుంబములకు దేవుడు దయచేయునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమస్త ఘనత, మహిమ, ప్రభావములు తండ్రి యొక్కే చెందునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.